ఫలితములు 2025-2026 సంవత్సరంలోన మేషరాశి ఫలితం. మేషరాశి అనగా అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1 పాదం, కలిపి 9 పాదములు మేషరాశి. ఈ మేషరాశికి అశ్విని నక్షత్రానికి ఈ సంవత్సరం 0 ఉంది. భరణి నక్షత్రానికి 0 లేవు. కృత్తికా నక్షత్రానికి 0 ఉంది. ఆదాయము 2. మేషరాశికి ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజితం 5, అవమానము 5. ఈ రాశి వారికి గోచారరీత్యగా ఈ సంవత్సరం బృహస్పతి 3వ స్థానంలో ఉంటాడు. రాహు కొంతవరకు వ్యయంలో ఉంటాడు, తరువాత లాభస్థానానికి వెళ్తాడు. శని వ్యయాధిపతి అవుతాడు. మిగతా గ్రహములు గోచారం వలన ఈ రాశి వారికి కొన్ని విధములుగా అనుకూలంగా ఉంటాయి, కానీ మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. కారణం ఎందుకంటే మేషరాశికి వ్యయాధిపతి తృతీయాధిపతి గురుడు అయినందున గురుబలము అనుకూలించకపోవడం, వ్యయాధిపతిలో గ్రహములు శని రాహులు ఉన్నందువలన కొంత ఆర్థికపరమైనటువంటి వ్యవహారంలో ఆటంకములు, చికాకులు, ఆదాయం తగ్గడం, ఆదాయానికి మించిన ఖర్చు అవ్వడం, స్వల్ప అనారోగ్యముల వలన కానీ, కుటుంబ చిక్కుల వలన కానీ, కుటుంబ ఖర్చుల వలన కానీ, మరికొన్ని కారణాల వలన దీనికి ఆదాయం కూడా కొంచెం తగ్గుతుంది. కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి, మళ్ళీ సర్దుకుపోయి ఆ ఆటంకాలు మళ్ళీ సర్దిద్దుకుపోయి మళ్ళీ కార్యం కూడా జరుగుతాయి. మేషరాశి వారికి అనుకూల పరిస్థితులు అయితే తక్కువ, కానీ కొంతకాలానికి అంటే కొన్ని నెలల్లో మాత్రమే ఇబ్బంది, మిగతా నెలల్లో అనుకూలంగా ఉంటాయి. కొన్ని నెలలు అనగాన మేషరాశి వారికి ఏప్రిల్, జూన్, ఆగస్ట్, డిసెంబర్ ఈ 4 నెలల్లో కొంచెం గడ్డు కాలం. ఈ కాలంలో కొంచెం బాగా అనుకూల పరిస్థితులు కెట్టకపోవడం, ఆదాయం అనుకూలంగా లేకపోవడం, కొంచెం మనశ్శాంతి తక్కువ అవ్వడం, కొన్ని విధముల చికాకులు కలిగి మనశ్శాంతి తక్కువతో కొంచెం డబ్బులు గట్రా ఆర్థిక పరంగా ఇబ్బందితో పరిస్థితులు కూడా ఇబ్బంది పెట్టును. కానీ మిగతా 8 నెలల్లో అనుకూల పరిస్థితులే ఉండును, ఆదాయం వచ్చును, వ్యవహారం బాగుండును, కుటుంబ వ్యవహారాలు అనుకూలించును. మేషరాశిలో ఉన్నటువంటి వారికి వివాహం కాని వారికి సంబంధాలు కూడా అవుతాయి, వివాహం కూడా జరుగును. మరి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించును, మరి ఉద్యోగ అవకాశాలు కూడా కలుగును. విద్యావంతులకి విద్యలో ఉత్తీర్ణత అవ్వడం జరుగును. ఇవన్నీ మిగతా నెలల్లో కూడా అంతా అనుకూల పరిస్థితులు బాగానే ఉండను. గ్రహస్థితి వలన మేషరాశికి అయితే పెద్ద నష్టయోగం లేదు. మీరు మేషరాశికి ఈ సంవత్సరం ఆదాయం తక్కువని భావించిన కొన్ని విధాలుగా కూడా మన జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉండును.